హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాజీ కిచెన్. ఈరోజు మనము మయోనీస్ శాండ్విచ్ చేయబోతున్నాము. శాండ్విచ్లో చాలా రకాలు ఉంటాయి. అందులోంచి ఈరోజు మనము మయోనీస్ వెజ్ శాండ్విచ్ చేయబోతున్నాము. మరి ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 100 గ్రామ్స్ వరకు క్యాబేజ్ తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకొని కడిగి వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక చిన్న క్యాప్సికమ్, కొద్దిగా క్యారెట్, వీటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉప్పు 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే మయోనీస్ ముందుగా మనము 3 టీ స్పూన్ల వరకు వేసుకొని కలుపుకొని చూడాలి. తక్కువగా అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. అందుకని కొద్దిగా వేసుకుంటూ ఈ వెజిటేబుల్స్లో చక్కగా కలిపేసుకోవాలి. ఇక్కడ నాకైతే మొత్తం 1/2 కప్పు వరకు మయోనీస్ పట్టింది. చూడండి, ఈ విధంగా వెజిటేబుల్స్లో మయోనీస్ చక్కగా కలిపేసుకోవాలి. అంటే మనకి వెజిటేబుల్లో మయోనీస్ ఎక్కువగా కనిపించాలన్నమాట. అందుకని మనకి ఎన్ని వెజిటేబుల్స్ ఉన్నాయో దాన్ని బట్టి మయోనీస్ని వేసుకోవాలి. ఆ తర్వాత బ్రెడ్ తీసుకోవాలి. ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. మీరు వైట్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. బ్రెడ్ పైన ఈ విధంగా బటర్ని చక్కగా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత గ్రీన్ చట్నీని కూడా ఇలా అప్లై చేసుకోవాలి. ఈ గ్రీన్ చట్నీ ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ముందే పోస్ట్ చేశాను. ఆ లింక్ అన్నది నేను కింద ఇస్తాను. దాన్ని తప్పకుండా చూడండి. గ్రీన్ చట్నీ ఎలా చేయాలో దాన్ని చూసి మీరు గ్రీన్ చట్నీ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా మయోనీస్ మిశ్రమాన్ని చక్కగా బ్రెడ్ పైన పెట్టేసుకోవాలి. పైనుంచి కొన్ని చిల్లీ ఫ్లేక్స్ని ఇలా వేసుకుంటే మనకి టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. ఆ తర్వాత పైనుంచి ఇంకో బ్రెడ్ ఉంటుంది కదా, అది కూడా పెట్టేసి ఇప్పుడు మనము ఈ శాండ్విచ్ని బేక్ చేసుకోవాలి. శాండ్విచ్ చేసుకోవడానికి ఇలాంటి టోస్టర్ శాండ్విచ్ మేకర్ అయినా తీసుకోవచ్చు, లేదా ఎలక్ట్రికల్ శాండ్విచ్ మషిన్ అయినా తీసుకోవచ్చు. మీకు ఏది అవైలబుల్ ఉంటే దాన్ని తీసుకొని శాండ్విచ్ని చక్కగా బేక్ చేసుకోండి. ఇప్పుడు ఈ శాండ్విచ్ మేకర్కి కొద్దిగా 2 వైపులా బటర్ని అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత శాండ్విచ్ని అందులో పెట్టేసి ఈ మేకర్ని క్లోజ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసేసి కింద లాక్ అన్నది ఉంటుంది, అది లాక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక జాలీని పెట్టుకొని ఈ శాండ్విచ్ మేకర్ని దానిపైన పెట్టేసుకోవాలి. అయితే ఈ శాండ్విచ్ని హై ఫ్లేమ్లో అస్సలు కాల్చకూడదు. చిన్నగా ఎక్దమ్ లో ఫ్లేమ్లో పెట్టేసి అటు ఇటు తిప్పుతూ 1 నిమిషంకి ఒకసారి ఓపెన్ చేసుకుంటూ చూసుకుంటూ చక్కగా కాల్చుకోవాలి. మాడిపోయిందనుకోండి టేస్ట్ అన్నది అంత బాగుండదు. అందుకని దీన్ని మధ్యలో ఓపెన్ చేసుకుంటూ మనము శాండ్విచ్ చెక్ చేసుకోవచ్చు. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి వెంటనే. ఈ మేకర్ అయితే మనకి చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే మనం ఓపెన్ చేసి కూడా చూడొచ్చు. మళ్ళీ లో ఫ్లేమ్లో అటు ఇటు తిప్పుతూ చక్కగా కాల్చుకోవచ్చు అన్నమాట. ఇలాంటిదైతే మనకు ఈజీగా ఫటాఫట్గా శాండ్విచ్లు అయిపోతాయి. ఇక్కడ మన శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ శాండ్విచ్ని మనం బోర్డు పైకి తీసుకుందాము. శాండ్విచ్ తీసిన తర్వాత వెంటనే ఇలా అటు ఇటు బటర్ని అప్లై చేసుకోవాలి. అలాగే ఈ విధంగా మధ్యలోంచి చాకుతోటి 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా చాలా చక్కగా మయోనీస్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. మరి పిల్లలకి అప్పుడప్పుడు ఈ విధంగా ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ లేదా ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ లాగా కానీ చేసి ఇవ్వచ్చు. ఈ శాండ్విచ్ చేసుకోవటానికి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం ఉండదు. మన ఇంట్లో ఉండే వెజిటేబుల్స్తోనే ఈ శాండ్విచ్ని చేసుకోవచ్చు. మరి ఇక్కడ నేనైతే ఈ శాండ్విచ్ కోసము టమాటో సాస్ తీసుకున్నాను. టమాటో సాస్ కానీ గ్రీన్ చట్నీ కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు. ఎలా అయినా సరే ఈ శాండ్విచ్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మరి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.